హలో అండి, నా పేరు సుబాని. మా నాన్నకి పేరు ఆదం షా. నేను గత 9 రోజుల నుంచి ఇక్కడ గోల్డ్ అప్రైజర్ ట్రైనింగ్ తీసుకుంటున్నాను. వరల్డ్ స్కిల్ కౌన్సిల్ గోల్డ్ అప్రైజర్ స్కిల్ సర్టిఫికేట్ కోసం అని. వీళ్ళు గత 9 రోజుల నుంచి నాకు ట్రైనింగ్ ఇస్తున్నారు. వెరీ మచ్ గుడ్ రిజల్ట్ ఆఫ్ దిస్ ట్రైనింగ్ బాగా చెప్తున్నారు. స్టెప్ బై స్టెప్ చెప్తున్నారు, అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ఎవరైనా నేర్చుకోవచ్చు ఇక్కడ గోల్డ్ అప్రైజర్. ఆ అప్రైజర్ ఎలా చేయాలి, స్టెప్ బై స్టెప్ ఏంటి అన్నది నేను 9 రోజు చూస్తున్నాను. మీకు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, గమనిస్తూ ఉండండి ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్ తీసుకుందామండి. ఇది స్మాల్ రింగ్, దాంతో స్టోన్ రింగ్ ఒకటి తీసుకున్నాను. ఈ స్టోన్ మీద ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే దీని మీద హాల్ మార్క్ ఉందా లేదా, మళ్ళీ యాక్చువల్స్ అది ఏ క్యారెట్ ప్యూరిటీ అనేది ఒకసారి చెక్ చేయాలండి. ఇలా మొత్తము రింగు బ్యాక్ సైడ్ ఎక్కువ శాతం ఇస్తారండి. లోపల రింగ్ బ్యాక్ సైడ్ ఇస్తూ ఉంటారు. ఎక్కువ శాతం హాల్ మార్క్ అయినా అండ్ దాని గురించి సంబంధించిన ప్యూరిటీ అయినా చెక్ చేయాలి. దీని మీద హాల్ మార్క్ ఉందండి, హాల్ మార్క్ ఉంది. ఇది 916 గోల్డ్ ఎల్జీబీ పెట్టారు. బట్ కానీ మేము దీని వెయిట్ ఒకసారి చెక్ చేయాలి. ముందు హాల్ మార్క్ చెక్ చేసిన తర్వాత వెయిట్ చూసుకోవాలి. నేను వెయిట్ చెక్ చేస్తున్నాను, చూడండి. ఇది 4 గ్రామ్స్ ఉందండి వెయిట్. బట్ 4 గ్రామ్స్ ఉంది కాబట్టి ఇందులో ఒక స్టోన్ ఉంది. ఈ స్టోన్ని ఇందులో నుంచి మేము లెస్ చేయాలి గోల్డ్లో నుంచి. ఇది 4 గ్రామ్స్ టోటల్ ఉంది కాబట్టి ఈ స్టోను మినిమం 1.5 గ్రామ్ ఉండొచ్చు. మేము ఎస్టిమేషన్ వేసి తీసేయాలి తప్ప ఇది ఎంత ఉండదని మేము ఎగ్జాక్ట్గా చెప్పలేము. మేము ఎస్టిమేషన్ తీసుకుని ఇది 4 గ్రామ్స్ నుంచి నేను 1.5 తీసేస్తున్నాను. 2.5 గ్రామ్ గోల్డ్ ఉండొచ్చు. బట్ ఇది ప్యూరిటీయా కాదా అనేది మీకు చెక్ చేయాలి. ఏ క్యాట్ కింద ఉన్నది గోల్డ్ అనేది. ఇదిగోండి, ఇది చెక్ చేసే స్టోన్, చెక్ చేసేది అండి, గోల్డ్ చెక్ చేసేది. ఇది ఒకసారి నేను చెక్ చేస్తాను, చూడండి. ఇలా మీకు వీలుని బట్టి తీసుకోండి, పట్టుకోవడం అయినా ఎలా అయినా మీకు ఎలా వీలు అవుతుందో అలా వీలుగా పట్టుకొని ఇలా దీని మీద స్క్రబ్ చేయండి. ఇలా రబ్ చేస్తూ ఉంటే కొంచెం గట్టిగానే రబ్ చేయండి, బాగా థిక్గా దాని మీద ఉండేటట్టుగా. ఇలా బాగా నీట్గా రబ్ చేస్తే 1 సెకండ్ 2 సెకండ్స్ ఇలా రబ్ చేస్తే మాకు ఇలా థిక్గా వస్తుందండి. ఇలా థిక్గా వచ్చిన తర్వాత దీని మీద ఒక యాసిడ్ 1 డ్రాప్ అండి, ఎక్కువ వేయకూడదు. ప్రాబ్లం అవుతుంది, ఎక్కువ వేసుకుంటే చేతుల మీద పడిన ప్రాబ్లం అవుతుంది, తోలు ఊడే అవకాశం ఉంటుంది. జస్ట్ 1 డ్రాప్ ఇలా వేయండి చాలు. ఇలా వేసిన తర్వాత మీరు 10 సెకండ్స్ అలా గమనించారనుకోండి, అది గోల్డ్ ఉందా లేదా అనేది క్లారిఫై అవుతుంది. గోల్డ్ ఆ రంగులోనే ఉందంటే అది ప్యూర్ గోల్డ్ కింద లేకే. కొంచెం కలర్ చేంజ్ అవుతుందంటే అది ప్యూరిటీ తగ్గుతుందని లేక. అసలు అది లేదు, మొత్తం నీట్గా క్లీన్ అయిపోయిందంటే అది గోల్డ్ కాదని అర్థం. ఇస్ ద రోల్డ్ వన్ అది చెప్పేసవచ్చు కస్టమర్కి. ఇది అయిపోయింది కదండి. తర్వాత ఈ రింగ్ మీద ఇంకెంత వచ్చింది అమౌంట్ ఏంటనేది మేము గోల్డ్ అప్రైజల్ చేసేసి కస్టమర్కి ఇంత అమౌంట్ అని మేము చెప్పగలము. ఇలా నేర్చుకోవాలి ఒక్కొక్కటి. దాని తర్వాత ఇవి కూడా ఉన్నాయండి, జుమ్కీలు కూడా. ఇవి కూడా జుమ్కీలే. దీన్ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఏదైనా సరే అండి, ఏ ఐటమ్ అయినా సరే బ్యాక్ సైడ్ ఎక్కువ ఇస్తారు. హాల్ మార్క్ అయినా ప్యూరిటీ ఏది ఏ గ్రామ్స్ అనేది వెనకిస్తారండి. ఒకసారి చెక్ చేయండి. మోస్ట్ ఆఫ్ దిగా ఒకసారి దీనికి జుంకీలకి ఉండేవి కూడా ఒకసారి గోల్డ్ ఉండదండి. ఇవి కూడా చెక్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. మీరు అవి కూడా నీట్గా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి ఎన్ని గ్రాములు ఒకసారి చెక్ చేద్దాము ముందు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 గ్రామ్స్ ఉన్నాయండి. ఇది యాక్చువల్ జుంకీలు 9 గ్రామ్స్ ఉన్నాయి. ఈ మీరు హాల్ మార్కు అండ్ మొత్తము చెక్ చేసుకున్న తర్వాత మీకు డౌట్ అనిపించినా ఒకసారి దీన్ని స్టోన్ మీద రబ్ చేయవచ్చు మేము. ఇది గోల్డ్ది. ఇలా ఒక సైడ్కి రబ్ చేయండి. ఎక్కువ మొత్తం ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉంటూ ఉంటాయి, ఇవి ఊడిపోయే అవకాశం ఉంటుంది రబ్ చేసేటప్పుడు. చాలా జాగ్రత్తగా రబ్ చేయాలండి. ఈ వీలు బట్టి చూసుకొని ఇలా రబ్ చేస్తూ ఉండండి చాలు. ఇలా రబ్ చేస్తే మీకు ఒక థిక్నెస్ వచ్చే వరకు ఒక రబ్ చేయండి. 2-3 లైన్స్ బాగా థిక్నెస్ కనిపించేటట్టుగా ఇలా రబ్ చేస్తే మీకు ఇలా గోల్డ్లో ఉంటుంది. అప్పుడు దాన్ని కూడా చెక్ చేయొచ్చు. ప్రతి ఒక్క ఐటమ్ బ్యాంగిల్స్ అయినా
అండ్ హారం అయినా నెక్లెస్ అయినా ఏదైనా సరే చెక్ చేసుకోవచ్చు. చెక్ చేస్తే మీరు అప్రైజల్ చేయండి. అప్పుడే మీకు నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం రాకుండా